వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందు హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజు ఢిల్లీలో చంద్రబాబు బిజీ. కాసేపట్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతో భేటీ. నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. రైతు భరోసా విధి విధానాలపై చర్చ. ఇవాళ పోలీసు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కి రేవంత్. పలు అంశాలపై అధికారులతో సమీక్ష. నేడు హైదరాబాద్ కి చంద్ర ఘోష్. రేపటి నుంచి కాళేశ్వర కమిషన్ విచారణ ప్రారంభం. పిన్నెల్లి కస్టడీపై ఇవాళ కోర్టు తీర్పు. మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు నమోదు. కార్పొరేషన్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు. యూకే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వెలువడుతున్నాయి. యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ కు ఘోర పరాజయం ఎదురైంది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైంది. ఆ పార్టీ నేత భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. దీనికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించిందని, ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ కు అభినందనలు తెలియజేస్తున్నారని రిషి సునాక్ అన్నారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని చెప్పారు. అది మన దేశ భవిష్యత్తు స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ అన్నారు. రిచ్మండ్ అండ్ నార్థర్న్ ఆల్బర్టాలోని తన మద్దతుదారుని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరిన సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. యూకే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వెలువడుతున్నాయి. యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ కు ఘోర పరాజయం ఎదురైంది.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైంది. ఆ పార్టీ నేత భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. దీనికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించిందని, ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్కు అభినందనలు తెలియజేస్తున్నారని రిషి సునాక్ అన్నారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని చెప్పారు. అది మన దేశ భవిష్యత్తు స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ అన్నారు. రిచ్మండ్ అండ్ నార్థన్ అలర్ట్లోని తన మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరిన సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకి డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన సమావేశం జరగనుంది. రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కౌలు రైతులకి కూడా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. కౌలు రైతుల వివరాలు ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో కౌలు రైతులకు గుర్తించడంపై సబ్ కమిటీ భేటీలో చర్చించనుంది. 10 ఎకరాల వరకు ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతి అవకతవకలపై ఇప్పటికే 2 దఫాలుగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ ఈసారి విచారణలో భాగంగా ఆయన ఈ నెల 19 వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈ దఫా అఫిడవిట్లు సమర్పించిన వారిని బహిరంగంగా ఎంక్వైరీ చేయనున్నారు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతి అవకతవకలపై ఇప్పటికే 2 దఫాలుగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ ఈసారి విచారణలో భాగంగా ఆయన ఈ నెల 19 వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈ దఫా అఫిడా పట్ల సమర్పించిన వారిని బహిరంగంగా ఎంక్వైరీ చేయనున్నారు. ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. కాళేశ్వరం కమిషన్ ఇక విచారణ వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా ఇక ఏదైతే విచారణను రేపటి నుండి
వేగవంతం చేసే దిశగా కూడా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ కాలుష్యం ప్రాజెక్ట్ లో భాగం పంచుకున్నారో వారందరూ కూడా వారి నుండి వివరణ కోరుతూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సమర్పించిన అఫిడవిట్లను అలాగే ఎవరెవరైతే ఇంకా వివరణ ఇవ్వాలనుకుంటారో వారందరినీ కూడా వివరణ తీసుకోవడం జరిగింది. ఇక ఈ నెల 19వ తేదీన వరకు కూడా విచారణ షెడ్యూల్ ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ వద్దకు విజిలెన్స్ అండ్ NDHA ఫైనల్ రిపోర్ట్ కూడా అందే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో ఒక విచారణ కూడా జరిపించడం జరిగింది. అలాగే విజిలెన్స్ విచారణ కూడా జరిపించడం జరిగింది. ఇప్పటి వరకు కాళేశ్వరంలో ఏదైతే జరిగినటువంటి పనులు అలాగే అక్కడ తీసుకున్నటువంటి చర్యలు వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించడం జరిగింది. ఇక ఆ నివేదికలు కూడా ఇటు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ముందుకి రానున్నాయి. ఇక మరోవైపు ఈ నెలలోనే బహిరంగ విచారణ చేయాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ భావిస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే గత ప్రభుత్వంలో ఈ పలువురికి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ భావిస్తుంది. ముఖ్యంగా ఏ అంశాల్లో క్లారిటీ లేదో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారి నుండి వివరణ తీసుకోవాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ భావిస్తుంది. ఇక మరోవైపు ఈ కమిషన్ త్వరగా నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు కూడా ప్రభుత్వం రెడీ అవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఇవాళ రెండో రోజు కూడా పలువురితో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈఓతో సమావేశమయ్యారు. తర్వాత జేపీ నడ్డాతో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 సెంట్రల్ మినిస్టర్ అదవాలేతో కలిసి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరపనున్నారు. ఈ సమావేశాల తర్వాత పారిశ్రామికవేత్తలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశ వివరాలను వెల్లడిస్తారు. సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు పయనమై హైదరాబాద్కి చేరుకుంటారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. సాయిప్రియ, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా గవర్నర్ చౌహాన్, ఇతర కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ఆయన కేంద్రం పెద్దలతో మాట్లాడటం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కొద్దిసేపు నీతి ఆయోగ్ సీఈఓతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సీఎం చంద్రబాబు ప్రస్తుతం భేటీ అయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు
సమావేశం కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిని సీఎం చంద్రబాబు కోరడం జరిగింది. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అస్తవ్యస్తంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ కోరారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు, పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ నిధుల విషయం పైన కూడా సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్తో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతోనూ అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం అవుతారు. తర్వాత పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతూ ఉన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పారిశ్రామికవేత్తలందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ కూడా ఆయన పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పారిశ్రామికంగా అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్ రానున్నారు. చంద్రబాబు హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి పార్టీ అనుమతి కోరింది. 50 కార్లు, 150 ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి పోలీసుల అనుమతి కోరగా 300 మించి ర్యాలీలో పాల్గొనొద్దని పోలీసులు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్న ర్యాలీలో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొననున్నారు. అనంతరం రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే ఉన్నాయి. రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సిద్ధమవుతోంది. రేపు కౌన్సిల్ సమావేశం జరపాలని నిర్ణయం తీసుకుంది. గతంతో పోలిస్తే ఈసారి కొత్త కమిషనర్ కార్పొరేటర్లకు సమాధానాలు చెప్పనున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి ఇప్పుడు కాంగ్రెస్ మేయర్గా కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కౌన్సిల్ సమావేశంలో 20 ప్రశ్నల వరకు ఫైనల్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ నెల 6వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు కార్పొరేటర్ల నుంచి పలు ప్రశ్నలను సేకరించింది. కార్పొరేటర్ల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పటికే ఆయా విభాగాల నుండి సమాధానాలు సిద్ధం చేశారు.
వాటిలో 20 ప్రశ్నలను కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కార్పొరేటర్లకు ఉన్న అనుమానాలపై అధికారుల నుంచి సమాధానాలు తీసుకోనుంది కౌన్సిల్. కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై అధికారులతో కమిషనర్ ఆమ్రపాలి రివ్యూ చేశారు. తాను కొత్తగా వచ్చినందున తమ విభాగాలకు సంబంధించిన ప్రశ్నలకు అవసరమైన సందర్భంలో వారు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని విభాగ అధిపతులకు, జోనల్ కమిషనర్లకు కమిషనర్ ఆమ్రపాలి సూచించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ 9వ సాధారణ సమావేశానికి ఆయా విభాగాల అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. కౌన్సిల్ సాధారణ సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో క్వశ్చన్ ఆన్సర్లకు సంబంధించిన ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలన్నారు. కౌన్సిల్ సమావేశం సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై ఆమె చర్చించి పలు సూచనలు చేశారు. ఎన్నికల పేరుతో కౌన్సిల్ సమావేశం ఈసారి ఆలస్యమైంది. మరోవైపు కార్పొరేటర్లు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై చర్చించి సభలో పరిష్కారం చేసుకునే విధంగా సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఈసారి జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా వాటర్ వర్క్ సంబంధించినటువంటి పనితీరు పైన జిహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన ఆల్రెడీ మేయర్ గారికి మరి కమిషనర్ గారిని కలిసి డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు భాగ్యనగరంలో కొత్త పైప్ లైన్ల నిర్మాణం లేకపోవడం, కొంత వర్షం పడితే చాలు వర్షపు నీరు మురుగునీరు రెండు కలిసి ఆ వాటర్ వెనక్కి కొట్టి ఇళ్లలోకి మరి పూర్తిగా దుర్గంధభరితమైనటువంటి ఒక వాసనతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా వాటర్ బోర్డు మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చైర్మన్గా వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్క సమీక్షా సమావేశం జరగలేదు. కొత్త పైప్ లైన్ల శాంక్షన్ ఇవ్వలేదు. సిల్ట్ లిఫ్టింగ్ సరిగ్గా జరగట్లేదు. మీరు వాటర్ బిల్స్ ఏవైతే వసూలు చేస్తున్నారో గతంలో 150 రూపాయలు వచ్చేటువంటి బిల్లు ఈరోజు 1500 రూపాయలు వస్తుంది. అయినా ప్రజలకు మెరుగైన సేవలు అందట్లేదు. వీటిపైన ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారిని వాటర్ వర్క్స్ నుంచి కౌన్సిల్ సమావేశానికి పిలిపించి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి ప్రశ్నలపైన పూర్తి స్థాయిలో వాళ్ళు సమాధానం ఇచ్చే విధంగా మేయర్ గారు కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే ఈసారి జరిగే కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా మారే అవకాశం ఉంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కమిషనర్ రొనాల్డ్ రాస్ స్థానంలో కొత్తగా ఆమ్రపాలి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం సభలో కాంగ్రెస్ కంటే బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. కాంగ్రెస్కి కేవలం 19 మంది మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన కార్పొరేటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే సభను నడిపే చీఫ్ మేయర్ తర్వాత డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల గతంలో లాగా బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక ఎంఐఎం కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించడం వల్ల కౌన్సిల్లో ప్రభుత్వంపై ఏకపక్షంగా దాడి చేస్తుందనుకోవడానికి అవకాశం లేదు. బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడేందుకు మేయర్ ఎంత సమయం ఇస్తారు అనేది చూడాలి. అయితే బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఏకపక్షంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే నిధులపై ఫోకస్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, అడ్వర్టైజ్మెంట్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. దీంతో మేయర్ ప్రత్యేకమైన కమిటీలు వేసి విచారణ జరిపించారు. అయితే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడిందో లేదో అన్న అంశంపై మేయర్ నుంచి సమాధానం రాలేదు. ఇప్పుడు జరగబోయే కౌన్సిల్ సమావేశాల్లో ఆ విషయాలను ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు లేవనెత్తనున్నాయి. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న మేయర్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కాబట్టి ఆ విషయాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు నడుస్తున్నా జీహెచ్ఎంసీ పనితీరులో ఎలాంటి మార్పులు జరగలేదని, శానిటేషన్ విషయంలో గతంతో పోల్చితే ఇప్పుడు అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ లేవనెత్తే ఛాన్స్ కనిపిస్తోంది. నాలా డీసిల్టింగ్ ఎందుకు జరగట్లేదు, రోడ్డు నిర్మాణాల్లో ఎందుకు నాణ్యత లేదు, స్టీల్ బ్రిడ్జ్ లాంటి ఒక నిర్మాణాలపైన వస్తున్నటువంటి ఆరోపణలు నిజం ఎంత, అసలు జీహెచ్ఎంసీకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, ఆదాయం ఎంత, ఎక్కడ ఎవరి జోబుల్లోకి పోతుంది ఆదాయం ఎంత ఇత్యాది అనేక సమస్యలపైన
భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ లిఖిత పూర్వకంగా క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిపైన సమగ్రమైనటువంటి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ చర్చని మేయర్ గారి దగ్గరుండి బాధ్యత తీసుకొని జరిపించాలని. మరి అనేక మంది జూనియర్ ఉద్యోగులకి హరాస్మెంట్ తప్పట్లేదు జిహెచ్ఎంసీలో. దానిపైన కూడా మరి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏళ్లకు తరబడి పేరుకుపోయి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హరాస్మెంట్కి గురి చేస్తున్నారో వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత కౌన్సిల్ సమావేశం అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో 2 రోజుల పాటు కౌన్సిల్ నిర్వహించారు. మరి ఈసారి ఒక రోజుకే పరిమితం చేస్తారా, లేదంటే గతంలో లాగా 2 రోజులు నిర్వహిస్తారా అనేది చూడాల్సి ఉంది. దేశంలో కొత్త చట్టాల అమలు అలా మొదలైందో లేదో ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ చట్టం ద్వారా క్రిమినల్ కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఆయన రికార్డుకెక్కారు. ఇంతకీ కౌశిక్ రెడ్డి చేసిన నేరమేంటి? క్రిమినల్ కేసు నమోదుకు కారణాలేంటి? కొత్త చట్టం ద్వారా ఎలాంటి శిక్ష పడనుంది? ఈ కేసుతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతి ప్రభుత్వం అంటూ చెప్పే ప్రయత్నంలో ఇప్పటికే పలు అంశాలపై కేసులు కూడా నడుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్, మేడిగడ్డ వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్లు, ఇలా గులాబీ బాస్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ దర్యాప్తులకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల దాడి నడుస్తోంది. ఈ దాడిని ఎదుర్కోవడంలో కౌశిక్ రెడ్డి గత కొన్ని రోజులుగా ముందుంటున్నారు. అంశం ఏదైనా హస్తం నేతలకు కౌంటర్ అటాక్ చేస్తుండడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో కౌశిక్ రెడ్డిపై కొత్త చట్టం ద్వారా క్రిమినల్ కేసు నమోదు కావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కౌశిక్ కు మద్దతుగా పార్టీ నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చట్టం అమల్లోకి వచ్చిన 2వ రోజే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదవడంతో ఈ చట్టం ద్వారా కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా రికార్డులోకి ఎక్కారు కౌశిక్ రెడ్డి. జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నిరసనకు దిగడంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జిల్లా పరిషత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై బిఎన్ఎస్లోని సెక్షన్ 122, 126 క్రింద క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యారంగంపై నిర్వహించిన మీటింగ్కు హాజరైన ఎంఈఓలను డీఈఓ ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఆ డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని జెడ్పీ సమావేశంలో కలెక్టర్ను పట్టుబట్టారు కౌశిక్ రెడ్డి. అలాగే దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. దళిత బంధు అంశంతో పాటు డీఈఓ అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్ను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకొని అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. కౌశిక్ రెడ్డి ఆందోళనతో జెడ్పీ మీటింగ్ గందరగోళంగా మారింది. దీంతో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. తప్పు చేసిన డీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరితే కలెక్టర్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి అన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించడం తన హక్కని, కానీ ప్రభుత్వం కేసులు పెట్టి తన గొంతు నొక్కాలని చూస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశంలో తనతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను జెడ్పీ సీఈఓ అడ్డుకున్నారని కరీంనగర్ సిపిని కలిసి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా జెడ్పీ మీటింగ్లో గందరగోళంతో కేసుల పర్వం నడిచింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టడంపై బీఆర్ఎస్ మండిపడుతుంది. కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణమని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు.
ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఆరోపించారు. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రభుత్వంపై నా పోరాటం ఆగదని కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్య హస్తం నేతలపై దూకుడు ప్రదర్శిస్తూ కౌంటర్ అటాక్ చేస్తున్న కౌశిక్ ను అదుపు చేసేందుకే కాంగ్రెస్ ఈ చర్యలకు పూనుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత? కౌశిక్ రెడ్డి ఈ కేసును ఎలా ఎదుర్కోనున్నారు? పోలీసుల చర్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అన్నది ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.